Hi, hello viewers. Welcome back to Excel tutorials at Excel's Basics Part 2. పార్ట్ టూలో మనం ఏం నేర్చుకున్నామంటే జనరల్గా మనం ఏ వర్క్ చేసినా కానీ మనకు ఒక డేటా అనేది కావాలి. దానికోసం మనం ఒక డేటా క్రియేట్ చేసుకుందాం. అదేంటంటే ఫస్ట్ ఏదో ఒక డేటా రాస్తున్నాం. ఎక్సెల్ ఇది ఇక్కడ రాసుకున్నాను కదా, దీన్ని మనం ఇంకో ప్లేస్లో పేస్ట్ చేయాలంటే మనం వాడే షార్ట్ కట్ ఏంటంటే Ctrl+C Ctrl+V. అక్కడ ఉంది, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో Ctrl+C Ctrl+V. ఇప్పుడు ఇక్కడ వద్దు, Ctrl+X కట్ చేసేసి ఇక్కడ కావాలంటే Ctrl+V అని పేస్ట్ చేయాలి. ఇది Ctrl+C Ctrl+V అండ్ Ctrl+X. ఇది ఇక్కడ మనకు డేటా అనేది ఆటో ఫిట్లో లేదు, కానీ ఎక్సెల్ అనేది ఇక్కడ దాటిపోతుంది ఎక్సెల్ సెల్లో. సో దానికోసం మనకు Alt+C+A ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. ఇది ఆటో ఫిట్ అయిపోతుంది. దీన్ని మనకి బోల్డ్లో కావాలంటే బోల్డ్లో పెట్టుకోవచ్చు, ఇటాలియన్ కావాలంటే ఇటాలియన్లో పెట్టుకోవచ్చు, అండర్లైన్లో కూడా కావాలంటే అండర్లైన్ కూడా పెట్టుకోవచ్చు. దీని ఫంట్ పెంచాలంటే మనకి ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ సైజు ఇక్కడ క్లిక్ చేసి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్ వేయాలనుకుంటే ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తే కలర్లో వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. అదే ఫాంట్ కలర్ చేంజ్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఫాంట్ కలర్ క్లిక్ చేసి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ పైన క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. దీనికి మనకి చుట్టూ బార్డర్స్ వేయాలనుకోండి, దానికోసం ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఆల్ బార్డర్స్ అప్లై చేయవచ్చు. అలా కాకుండా షార్ట్ కట్ కీలో కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది చేస్తాను Alt+H+A షార్ట్ కట్ కీస్. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.